ఎంజీరావు గారు, యాదృచ్ఛికమో లేకపోతే ప్రీప్లాన్డ్ గానే కనిపిస్తోంది. ఇతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కశ్మీర్ జగ్లర్ వైన్ పాకిస్తాన్కని కమెంట్ చేశారు. ఆ కమెంట్ చేసిన తర్వాత 4 రోజులకే ఈ ఉగ్ర దాడి జరిగింది. అండ్ మతతత్వం గురించి ఆయన మాట్లాడారు. ద్విజాతి సిద్ధాంతం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ముస్లింలంతా పాకిస్తాన్లోను, హిందువులంతా భారత్లో ఉండాలన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఈ మాటలు మాట్లాడిన 4-5 రోజులకే ఈ ఉగ్రదాడి జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ పనే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనే అని చెప్పి భారత్ మాత్రమే కాదు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఏ ఉద్దేశంతో ఇండియాపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు అంటే ఏం చెప్తారు? ఇది ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ గారు మాట్లాడిన మాటకి, దాని వెంటనే పహల్గామ్ అటాక్కి ఒక పూర్తి వాళ్ళకు ఒక అద్భుతమైన ప్రణాళిక ఉందండి. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇండియాని డివైడ్ చేయడం, ఇండియాని యుద్ధం లేకుండా డివైడ్ చేయడం. ఒక అద్భుతం అనమాట. వాడు మామూలు ప్లాన్ అండి కాదు. ఈ ప్లాన్ని మన పార్టీలు అర్థం చేసుకున్నాయి. వాడి ప్లాన్ ఏంటంటే భారతదేశం ఏ పరిస్థితిలో ఉందో చూడండి, ఏ పరిస్థితిలో వాడు అటాక్ చేశాడు, ఏ పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. వాడు ఏంటంటే ఒక సవరణ జరిగింది, దానికోసం 12-20 100 కేసులు పడినాయి సుప్రీంకోర్టులో. మైనారిటీలకి కొన్ని శక్తులు ఏంటంటే మైనారిటీలు అరే ముస్లిం భూములు తీసేసుకుంటున్నారు ఇది అని ఒక రకమైన వాతావరణం ఉంది, అపోజిషన్. ఇది భారత ప్రజాస్వామ్యంలో ఉండేది, డిస్కషన్ జరుగుతుంది. ఈ పరిస్థితిని వాళ్ళు తీసుకున్నారు. చూడండి, అమెరికా ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు. ఈ టైంలో వాడు ఏంటంటే ఒకప్పుడు జిన్నా తీసిన ద్విజాతి సిద్ధాంతాన్ని వాడు మళ్ళీ ప్రేరేపితం చేశాడు. ఈ ఇన్వోక్డ్ది ద్విజాతి అంటే వాడు మాటలు చూడండి ఎలా ఉన్నాయో. వాడు ఏం మాట్లాడుతున్నాడు? ఇస్లామాబాద్ పాకిస్తానీ నేషనల్స్ కాన్ఫరెన్స్లో వాడు ఏం మాట్లాడాడంటే ముస్లింలు వేరు, హిందువులు వేరు, అంటే భారతదేశం వేరు, పాకిస్తాన్ వేరు. మళ్ళీ ఇంకోటి వాడు ఏం చెప్తున్నాడు, భారతదేశంలో ముస్లింలు వేరు, హిందువులు వేరు, ద్విజాతి సిద్ధాంతం. ముస్లింలారా మీరు మీ పిల్లలకి ఇది నూరిపోయండి, హిందూ దేశం వేరు, ఈ దేశం వేరు, ఇస్లామిక్ దేశం వేరు అని నూరిపోస్తూ వాడు జిన్నా చెప్పిన ద్విజాతి సిద్ధాంతాన్ని రెచ్చగొట్టాడు. అంటే ఏంటి, వాడు పాకిస్తాన్ ఇండియాని యుద్ధం లేకుండా డివైడ్ చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. 20 కోట్ల మంది మైనారిటీలు ఉన్నారు. ఇది వాడు వేసిన పన్నాగం. దానికి సమాధానంగానే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో ఇప్పుడు ఓవైసీ గారు, ఇప్పుడు అమిత్ షా గారు ఫోన్ చేసి ఓవైసీ గారు ఎక్కడున్నారు, మీరు ఢిల్లీలో రండి అంటే ఈయన వెళ్ళారు. పాకిస్తాన్లో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ముస్లిం పార్టీలన్నీ, మైనారిటీ పార్టీలన్నీ, అన్ని పార్టీలు లెఫ్ట్ రైట్ మతం అన్ని రకాల పార్టీలు మీట్ అయ్యి వీడికి విరుగుడు కనిపెట్టినాయి అండి. ఇది అద్భుతమైన వాడు వేసిన ట్రాప్ అని మనం చెప్పాలి. రైట్, చాలా ప్లాన్డ్గా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అండ్ ట్రాప్లో అయితే భారత్ పడలేదు. లక్కీలీ మన రాజకీయ పార్టీలన్నీ కూడా కేంద్రానికి సపోర్ట్ చేస్తాయి అని చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అది మనం అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. అండ్ ఇప్పుడు పాకిస్తాన్కి బలం లేదు, అది అందరికీ తెలిసిన విషయం. పాకిస్తాన్కి కూడా బయటికి బాగా తెలుసు, వీఆర్ రెడీ అని చెప్పి పైకి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా కూడా యుద్ధానికి దిగితే పాక్ తట్టుకుని నిలబడలేదు కదా. ఎస్ సార్, తప్పకుండా. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక ట్రాప్ వేసేసారు. ఈ ట్రాప్ ఏంటంటే రెచ్చగొట్టడం. చూడండి, మహాభారతంలో శల్యుడిగాడు అని ఒకడు ఉంటాడు చిన్నడుగా. ఆ శల్య పద్ధతి ఉపయోగించారు వాళ్ళు. శల్యుడు ఏంటంటే అటే పోండి రెచ్చగొట్టేస్తాడు. రెచ్చగొట్టేస్తే చూడండి, ఆవేశంలో ఎంత బలవంతుడైనా సగం బలం పోద్ది అంటారు కదండి మీకు సామెత. ఒరే ఆవేశంలో నిర్ణయం తీసుకోకు, ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకో. ఇప్పుడు భారతదేశం ఆవేశపూరితమైన మాట. వాడు 30 మందిని చంపేశాడు, భయంకరంగా చంపేశాడు. ఫ్యాంట్లు ఇప్పి చూసి మతం చూసి చంపేశాడు. చిన్న పిల్లలు ఏమీ చూడలేదు. ఇవన్నీ ఈ కథలు, ఈ 30 మంది చెప్పిన కథలు భారతదేశం అంతా ఉండేటప్పటికి భారతదేశం అంతా ఒక యుద్ధమైన వాతావరణం ఉందన్నమాట. కానీ ఇంత యుద్ధపూరిత వాతావరణంలో ప్రజలందరూ ఆవేశపూరితంగా ఉన్న రాజకీయ పార్టీలు చూడండి ఎంత సమయంతో ఆలోచిస్తున్నాయో. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, పాకిస్తాన్ వేసిన ట్రాప్ ఏంటి, ద్విజాతి సిద్ధాంతం. మనం ఆవేశపడిపోయి వాడి మీద అటాక్ చేసామనుకోండి, రెచ్చగొట్టేసామనుకోండి, వాడు వేసిన ట్రాప్ హిందూ ముస్లింలు వేరని చెప్పాడు కదా, రెచ్చిపోకూడదు. అందుకని మనం వేసిన ట్రాప్లోంచి బయటకు వచ్చారన్నమాట. వచ్చి చక్కగా అన్ని పలిచి మేమందరం ఒకటే, మాకు రాజకీయాలు లేవు, మాకు భారత రక్షణ ముఖ్యం, భారత సార్వభౌమత్వం ముఖ్యం, భారత ప్రజాస్వామ్యం ముఖ్యం, భారత రాజ్యాంగం ముఖ్యం, భారత భవిష్యత్తు మాకు ప్రాణం అని భారత రాజకీయ పార్టీలు చెప్పేసినాయి. ఏ పార్టీలు ఉన్నా ఇది వాడు వేసిన ట్రాప్ పోయింది కదండి. ఇప్పుడు పాకిస్తాన్ ఇట్ వాజ్ ఎక్స్పోజ్డ్, పాకిస్తాన్ ఎక్స్పోజ్ అయిపోయింది. అందుకనే పాకిస్తాన్ విలవిలలు ఆడిపోతుంది. అరే మనం ఇంత ట్రాప్ వేసిన వీళ్ళు కొట్టేసుకుని. అసీం మునీర్ ఈజ్ జస్ట్ లైక్ ఎ జిన్నా అండి. జిన్నాకి ఏ మాత్రం కాదు వాడు.
అంత భయంకరమైన స్పీచ్ ఇచ్చాడు అసీం మునీర్ గారు. ఈ అసీం మున్నీర్ని వీళ్ళందరికీ సరైన సమాధానం రాజకీయ పార్టీలు చెప్పేసినాయి. మన రాజకీయ పార్టీలు భారత ప్రజాస్వామ్యం బలం చూపించాం. ఇప్పుడు భారతదేశం ఐక్యతతో నిలబడింది. భారత సైనిక దళాలకు ఒకటే మెసేజ్ ఇచ్చాం. అటు పాకిస్తాన్ అపోజిషన్ లేదు, ఇది లేదు, ఫెయిల్డ్ స్టేట్ ఇది. సో భారత శక్తి ముందు అది ఎంత అండి? ఇక్కడ ఒక విషయం, ముఖ్యమైన విషయం చెప్తాను. భారతదేశానికి పోటీ ఎవరు? పాకిస్తానా, చైనానా? అసలు భారతదేశ లక్ష్యం ఏంటండి? భారతదేశ లక్ష్యం అమృతకాలం. ఇదే ప్రధాని మోడీ గారు అమృతకాల లక్ష్యం పెట్టుకున్నాం 2047 నాటికి. ఐ వాంట్ టు బికమ్ ఇండియా షుడ్ బికమ్ ద టాప్ మోస్ట్ ఎకానమీ ఆఫ్ ది నేషన్. 25 సంవత్సరాలకి ఇంకో 2-3 సంవత్సరాలు జపాన్ కొట్టేయబోతున్నాం. ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మనం నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలని టార్గెట్ పెట్టుకున్నాం. వాట్ ఈస్ పాకిస్తాన్ అంటే మనం చైనాని కొట్టాలి. ఇక్కడ పాకిస్తాన్ ఒకటే కాదండి, చైనా కూడా ట్రాప్ వేసింది మనకి. చిన్నోడితో దెబ్బలాట పెట్టి పాకిస్తాన్ ఇండియా కొట్టుకుంటుంటే అది ఇంకా దానికి పోటీ ఉండదు అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఇప్పుడు టారిఫ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీని ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, దాన్ని అలాగే పరుగులు పెట్టిస్తూనే ఈ టెర్రరిజాన్ని పీచమనిసి పాకిస్తాన్ 2 ముక్కలు చేయడానికి భారత పూనుకుంది అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ది ఇండియా అండి. సో పాకిస్తాన్, భారతదేశం తన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అప్పుడప్పుడు మనం ట్రాక్లో వెళ్తుంటే ఏదో పాము అడ్డు వచ్చిందంటే పామును ఆపుతాం, దాన్ని కొడతాం, చంపేస్తాం, పక్కకి వెళ్ళిపోతాం. మన రూట్లో మనం వెళ్ళిపోతూ ఉండాలి. అది ఇండియా. అది ఆవేశం లేకుండా ఆలోచనతో భారత ప్రజాస్వామ్య పార్టీలు ఆలోచిస్తున్నాయి. రైట్. రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, అసలు మీకు ఈ పహల్గామ్ ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ శుక్రవారం ప్రార్థనల్లో చాలామంది ముస్లింలు, నిన్న ఓవైసీ కూడా నల్ల బ్యాడ్జీ ధరించి ఆ దాడిని ఖండించారు. నాట్ ఓన్లీ ఓవైసీ, మొత్తం ఇండియాలో ఉన్న ముస్లింలు ముక్త కంఠంతో ఈ ఉగ్రదాడిని వ్యతిరేకించిన పరిస్థితి. సో నిజంగా నాకు తెలిసి ఈ పాకిస్తాన్ ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. రాజకీయ పార్టీలు స్ప్లిట్ అయిపోతాయి, మోదీని అందరూ టార్గెట్ చేస్తారు అని అనుకున్నారు. అండ్ ముస్లింలకు హిందువులకు మధ్య గొడవ పెడదాం అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నది ఏమీ జరగల.